హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ప్రాథమిక హక్కులను కొనసాగిస్తూ ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 గురించి నేర్చుకుందాం. ఆర్టికల్ 17 భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలు ప్రాథమిక హక్కులలో భాగంగా పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా మనము 12, 13, 14, 15, 16 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ను చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్లో భాగంగా మనము సమానత్వపు హక్కులో ఉన్నటువంటి 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ని డిస్కస్ చేస్తున్నాం. సమానత్వపు హక్కు, తర్వాత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ చేసుకుందాం. చాలా క్లియర్గా మనం నేర్చుకుంటున్నటువంటి సమానత్వపు హక్కులో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 గురించి చాలా సూక్ష్మంగా, చాలా క్లియర్గా మనము ఒక్కొక్క విషయం గురించి చాలా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆర్టికల్ 17 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆర్టికల్ 17లో అస్పృశ్యత నిషేధం అనే వాక్యాన్ని పొందుపరచడం జరిగింది. అస్పృశ్యత నిషేధం అనే వాక్యాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి సందర్భంలో అస్పృశ్యతను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు, అస్పృశ్యతను నిషేధించాలి, రూపుమాపాలి అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో ఆలోచించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లో అస్పృశ్యత నిషేధం గురించి పొందుపరచడం జరిగింది. మరి అసలు అస్పృశ్యత అంటే ఏంటిది? అస్పృశ్యత అనేది అసలు ఎప్పటి నుంచి భారత సమాజంలో ఆచరణలోకి వచ్చింది అనే ఒక అంశాన్ని మనం పరిశీలిస్తే, ప్రాచీన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్ర అనేది శిలాయుగం నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశ చరిత్ర అనేది శిలాయుగం నుంచి ప్రారంభమవుతుంది. శిలాయుగం, స్టోన్ ఏజ్ ఏమంటాం? స్టోన్ ఏజ్లో మానవుడు సంచరిస్తూ తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. చెట్ల తొర్రలలో, కొండలలో, గుహలలో జీవిస్తూ మానవుడు తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ తరుణంలో శిలాయుగంలో సమాజంలో ఎటువంటి వివక్షత లేదు, సమాజంలో ఎటువంటి అసమానత లేదు. సమానత్వంతో కూడినటువంటి సమాజంలో మానవుడు ఆ కాలంలో జీవించడం జరిగింది, శిలాయుగంలో. తర్వాత కాలాన్ని మనం పరిశీలించినట్లయితే శిలాయుగం తర్వాత కాంస్యయుగం అని, అదేవిధంగా శిలాయుగం తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ అని చదువుతాం మనం చరిత్రలో. ఏంటిది? శిలాయుగం తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ అని, తర్వాత కాంస్యయుగం అని, చాల్కోలిథిక్ ఏజ్ తర్వాత కాంస్యయుగం అని, దీనినే మనం ఇంకో విధంగా సింధు నాగరికత అని చదువుతాం. సింధు నాగరికత అంటే భారతదేశంలో శిలాయుగం అనేది దాదాపు 5 lakh BC నుంచి ప్రారంభమవుతుంది.
5 लाख BC నుంచి ప్రారంభమై దాదాపుగా 4000 BC వరకు ఈ కాలాన్ని ఏమంటామంటే శిలాయుగం అని అంటాం. చాల్కోలిథిక్ ఏజ్ ట్రాన్సిషనల్ ఫేజ్ లో ప్రారంభమవుతుంది. చాల్కోలిథిక్ ఏజ్ అనేది కాంస్య యుగానికి, ఇటు సింధు నాగరికతకు, శిలాయుగానికి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ ఏజ్ అంటాం. ఏంటిది? చాల్కోలిథిక్ ఏజ్. ఇది సుమారుగా 400 BC నుంచి అప్రాక్సిమేట్లీ 3000 వరకు అనుకోండి. 3000 BC వరకు అనుకోండి. 4000 నుంచి 3000 BC వరకు ఉన్న కాలాన్ని చాల్కోలిథిక్ ఏజ్ గా పేర్కొంటాం. తర్వాత కాలాన్ని కాంస్య యుగంగా పేర్కొంటాం. కాంస్య యుగం లేదా సింధు నాగరికత అని చెప్పుకుంటాం చరిత్రలో. దీని కాలాన్ని మనం సుమారు 3000 లేదా 2500 BC నుంచి 1750 BC వరకు కాలాన్ని 1750 BC వరకు కాలాన్ని లేదా 1100 BC కాలాన్ని ఏమంటామంటే సింధు నాగరికత కాలం అని అంటాం. అవునా? ఈ కాలంలో శిలాయుగంలో కావచ్చు, చాల్కోలిథిక్ ఏజ్ లో కావచ్చు, సింధు నాగరికత కాలంలో కావచ్చు, సుమారు 5 లక్షల కాలం నుంచి సుమారు 5 లక్షల కాలంలో 5 లక్షల సంవత్సరాల కాలంలో ఇటువంటి విశాలమైనటువంటి ఈ కాలంలో పౌరుల మధ్య భారతదేశంలో నుండి సమాజంలో ఎటువంటి వివక్షత లేదు. కానీ సింధు నాగరికత తర్వాత భారతదేశంలో వేదిక్ కల్చర్ ప్రారంభమవుతుంది. ఏంటిది? భారతదేశంలో వేదిక్ కల్చర్, వేద నాగరికత భారతదేశంలో ప్రారంభమవుతుంది. వేద నాగరికతలో కూడా సమాజంలో ఎటువంటి విచక్షణ లేదు, సమాజంలో ఎటువంటి అసమానత లేదు. సమానత్వ సమాజం అనేది, న్యాయమైన సమాజం అనేది మన వేద నాగరికతలో కూడా చూస్తాము. ఏది? తొలివేద నాగరికతలో చూస్తాము. వేద నాగరికతను 2 భాగాలు విభజిస్తారు. ఒకటి తొలివేద కాలం అని, మరొకటి మలివేద కాలం అని. తొలివేద కాలం, మలివేద కాలంలో మరి తొలివేద కాలంలో ఉన్నటువంటి సమాజాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈనాటి సమాజము సాధారణంగా బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా. ఏంటిది? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈనాటి సమాజం అనేది వృత్తి ఆధారంగా విభజించడం జరిగింది. ఏంటిది? వృత్తి ఆధారంగా. ఏ సమాజము? తొలివేద కాలం నాటి సమాజం అనేది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈనాటి సమాజం అనేది వృత్తి ఆధారంగా విభజించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు ఏం చేసేవారు? వీరు వృత్తిగా చదువు చెప్పడము, పండితులుగా యజ్ఞయాగాలు నిర్వహించడం అనేది బ్రాహ్మణుల యొక్క వృత్తి. తర్వాత క్షత్రియులు పాలించడము, పరిపాలన చేయడము, యుద్ధాలు చేయడం, ప్రజలకు రక్షణ కల్పించడం అనేది క్షత్రియుల యొక్క విధి, క్షత్రియుల యొక్క కర్తవ్యం. మరి వైశ్యులు ముఖ్యంగా వ్యాపార వాణిజ్యాలు నిర్వహించేవారు. శూద్రులు పైన పేర్కొన్నటువంటి ఈ 3 వర్గాలకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవలను అందించడం, పని చేయడం. ఇదేంటిది? పని చేయడం. వీళ్ళు ఏం చేసేవారు? మరి సాధారణంగా పని చేసేవారంటే వీరు కూడా ఒక రకమైనటువంటి వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఏంటిది? వ్యవసాయ, పశు పోషణ వంటి కార్యకలాపాలను శూద్రులు నిర్వహించేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే సమాజం అనేది బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విభజించడం ఉంది. సమాజంలో వృత్తి ఆధారంగా సమాజం విభజించబడి ఉంది. ఒకే కుటుంబంలో వ్యక్తి బ్రాహ్మణులై ఉండవచ్చు, క్షత్రియులై ఉండవచ్చు, వైశ్యులై ఉండొచ్చు, శూద్రులై ఉండొచ్చు. ఒకరు వ్యవసాయ పని చేయొచ్చు, పరిపాలన చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, చదువు చెప్పవచ్చు. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అంటే ఇక్కడ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి వివక్షత అనేది కనిపించడం లేదు. సమాజంలో, కుటుంబంలో సమానత్వం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మలివేద కాలంలో చూసినట్లయితే ఇక్కడ సమాజం అనేది వృత్తి ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా బై బర్త్ ఆధారంగా
సమాజం విభజించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టితే బ్రాహ్మణుడుగా, క్షత్రియ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి క్షత్రియుడుగా, వైశ్య కుటుంబంలో పుట్టినటువంటి వైశ్యుడిగా, శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి శుద్ధుడిగా, ఇలా సమాజం అనేది వృత్తి ఆధారంగా విభజించడం జరిగింది. వృత్తి ఆధారంగా సమాజం విభజించడం. ఇక్కడ నుంచే ఈ మలివేద కాలం నుంచి, అంటే 1500 BC నుంచి సమాజంలో అంటరానితనము, అస్పృశ్యత ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి 1500 BC నుంచి సమాజంలో అసమానత, అస్పృశ్యత, అంటరానితనము సమాజంలో ఒక రకంగా ప్రారంభమవుతుంది. ఏ కులం పట్ల అంటే సమాజంలో ఏ వర్గంలో? శూద్రుల పట్ల. శూద్రులను తక్కువగా చూడడం. అంటే ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది, మలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభమై, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ వనరుల యొక్క కేంద్రీకరణ జరిగింది. బ్రాహ్మణుల్లో కానీ క్షత్రియుల్లో కానీ. వర్తకులు కూడా వ్యాపార వాణిజ్యాలు చేసి, వైశ్యులు కూడా చాలా మొత్తంలో సంపదను కేంద్రీకరించారు. ఇక్కడ సమాజంలో సంపద లేనిటువంటి వర్గము శూద్రులు. సమాజంలో నేటి సమాజంలో కూడా ఎవరి దగ్గర అయితే సంపద, ఆస్తులు ఎక్కువగా ఉంటాయో వారిని మనం గౌరవంగా చూస్తాము, గౌరవిస్తాము. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని మనం చూసి చూడనట్టుగా వివరిస్తాము. నేటికి ఆచారం, నేటిగా సంప్రదాయం కొనసాగుతుంది భారత సమాజంలో. అంటే ఈ మలివేద కాలంలో వచ్చేసరికి వనరుల కేంద్రీకరణ అనేది విచ్చలవిడిగా పెరిగింది. సమాజంలో వనరు లేనిటువంటి, సంపద లేనిటువంటి వర్గంగా శూద్రులు అవతరించారు. ఇటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నత కులాల వారు, ఉన్నత వర్ణాల వారు శూద్రులను ఒక తక్కువ చూపుతో, చిన్న చూపుతో చూడడం ప్రారంభమైంది. ఈ కాలం నుంచే సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం ప్రారంభమైందని చెప్పచ్చు. ఇక్కడ నుంచి 1500 BC నుంచి ప్రారంభమైనటువంటి అస్పృశ్యత భారత స్వాతంత్రం వచ్చినప్పటికీ, 1947 వచ్చినప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా కొనసాగుతున్నటువంటి సమాజంలో దురాచారంగా, సాంఘిక దురాచారంగా పేర్కొనబడినటువంటి, సమాజంలో అసమానతను సృష్టించినటువంటి ఈ సాంఘిక దురాచారము, అస్పృశ్యతను భారత రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి సమాజంలో ఎటువంటి పౌరుల మధ్య వివక్షత ఉండకూడదు, సమాజంలో సమానత్వాన్ని స్థాపించాలి, సమాజంలో సమానత్వం ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో అస్పృశ్యతను సమాజంలో కొనసాగించవద్దు, సమాజం నుంచి బహిష్కరించాలి, సమాజం నుంచి రూపుమాపాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఒక దూరదృష్టితో రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ సమయంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లో అస్పృశ్యత నిషేధం అనే వాక్యాన్ని జోడించడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1946-47లో ప్రారంభమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాణం 1950 జనవరి 26 నాటికి అమలుకి వచ్చింది. ఆ రాజ్యాంగ నిర్మాణ సమయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు అస్పృశ్యతను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దు, సమాజం నుంచి బహిష్కరించాలి, రూపుమాపాలి అనే ఉద్దేశంతో అస్పృశ్యత, అంటరానితనం నిషేధం అనే వాక్యాన్ని ఆర్టికల్లో జోడించడం జరిగింది. అవునా? తర్వాత మనం పరిశీలించినట్టయితే మరి ఈ అస్పృశ్యతను సమాజం నుంచి తొలగించడానికి, సమాజం నుంచి రూపుమాపడానికి భారత రాజ్యాంగంలో ఈ పదాన్ని పొందుపరచడం జరిగింది. ఇంకా అస్పృశ్యత సమాజంలో కొనసాగడంతో పాటు పార్లమెంట్ ఏం చేసిందంటే 1955వ సంవత్సరంలో రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధం పొందుపరిచినప్పటికీ సమాజంలో ఇంకా అస్పృశ్యత కొనసాగుతూనే ఉంది. ఈ అస్పృశ్యతను రూపుమాపడానికి, నిషేధించడానికి మరొకసారి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ అస్పృశ్యతను ఆధారంగా చేసుకొని రూపుమాపాలనే బలమైన దృఢ సంకల్పంతో 1955వ సంవత్సరంలో భారత పార్లమెంటు
అస్పృశ్యత నేర చట్టాన్ని, అస్పృశ్యత అనేది ఒక నేరంగా పరిగణించి అస్పృశ్యత నేర చట్టాన్ని 1955వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. 1955వ సంవత్సరంలో. తర్వాత కాలంలో 1976వ సంవత్సరంలో అస్పృశ్యత నేర చట్టంను దీని యొక్క పేరును మార్చి పౌర హక్కుల రక్షణ చట్టంగా నామకరణం చేయడం జరిగింది. ఏంటిది? పౌర హక్కుల రక్షణ చట్టంగా. అవునా? ఓకే. అయితే ఇక్కడ అస్పృశ్యత అనే పదానికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరగలేదు. ఎక్కడ? భారత రాజ్యాంగంలో కావచ్చు, చట్టంలో కావచ్చు. కానీ తర్వాత కాలంలో న్యాయస్థానాలు తమ తీర్పులలో అస్పృశ్యత అనే పదాన్ని ఏ కోణంలో పరిశీలించాలో అనే విషయంపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనము మైసూరు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పరిశీలించినట్లయితే, మైసూరు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పరిశీలించినట్లయితే మైసూరు హైకోర్టు అనేది అస్పృశ్యతను కులతత్వం నేపథ్యంలో అస్పృశ్యతను చూడాలి అనే విషయాన్ని మైసూరు హైకోర్టు చెప్పడం జరిగింది. కులతత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన కులాన్ని ఉన్నత కులంగా, ఇతర కులాలను నిమ్న కులంగా భావించడమే కులతత్వము. అవునా? కులతత్వం అంటే ఒక వ్యక్తి తన కులాన్ని గొప్పగా చెప్పడం, ఇతర కులాలను కించపరచడం, చిన్నగా చూడడం అనే విషయాన్ని కులతత్వం తెలియజేస్తుంది. ఓకే. తర్వాత ఇంకా అస్పృశ్యతను నివారించడానికి, అస్పృశ్యతను బహిష్కరించడానికి అస్పృశ్యత నేర చట్టము పౌర హక్కుల రక్షణ చట్టంగా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అస్పృశ్యతను ప్రోత్సహించడం కానీ, అస్పృశ్యతను సమర్థించడం కానీ, అస్పృశ్యత దృష్టితో ఒకరిని అవమానించడం, అస్పృశ్యత దృష్టితో పౌరులను కానీ వ్యక్తులను కానీ అవమానించడం, అస్పృశ్యతను సమర్థించడం, అంటరానితనను ప్రోత్సహించడం, ఇటువంటి చర్యలు నేరంగా పరిగణించబడుతుంది. ఇటువంటి చర్యలు ఈ పౌర హక్కు రక్షణ చట్టం కావచ్చు, అస్పృశ్యత నేర చట్టం కావచ్చు, ఈ చట్టాల ఆధారంగా అస్పృశ్యతను ప్రోత్సహించడం కానీ, అస్పృశ్యతను సమర్థించడం కానీ, అస్పృశ్యత దృష్టితో అవమానించడం కానీ, కులతత్వం పేరుతో అవమానించడం, కులతత్వం పేరుతో దూషించడం, ఇటువంటి చర్యలు నేరంగా పరిగణించబడుతుంది అని ఈ చట్టం పేర్కొంటుంది. ఇటువంటి చర్యలు నేరంగా పరిగణించబడుతుంది అనే విషయాన్ని ఈ చట్టం తెలియజేస్తుంది. అంటే అస్పృశ్యతకు పాల్పడినటువంటి వ్యక్తి నేరంగా పరిగణించి అతనికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కూడా రద్దు చేయడం జరుగుతుంది. 1 నుంచి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి ఆ వ్యక్తికి అనర్హతగా పేర్కొనడం జరుగుతుంది. ఇది అస్పృశ్యతకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే, అండర్స్టాండ్? తర్వాత ఆర్టికల్ 18 గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. తప్పనిసరిగా నేను దానికి రిప్లై ఇస్తాను. ఆర్టికల్ 17కి సంబంధించి ఎటువంటి మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అనేది బిరుదులను నిషేధిస్తుంది. ఆర్టికల్ 18 అనేది బిరుదులను నిషేధిస్తుంది. మరి బిరుదు అంటే ఏంటిది? టైటిల్ అంటే బిరుదు అంటే ఏంటిది? బిరుదు అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి యొక్క పేరుకు ముందు గొప్పగా పేర్కొనే ఒక పదబంధం. ఒక వ్యక్తి
పేరుకు ముందు గొప్పగా తగిలించుకునేటటువంటి ఒక పదబంధము. ఒక వ్యక్తి పేరుకు ముందు గొప్పగా తగిలించుకునే పదబంధాన్ని ఏమంటారంటే బిరుదు అంటాం. అవునా? ఇది బిరుదుకు సంబంధించిన నిర్వచనము. ఓకే, ఒక వ్యక్తి పేరుకు ముందు గొప్పగా తగిలించుకున్నటువంటి పదబంధాన్ని ఏమంటారంటే బిరుదు అంటాం. అవునా? ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వము సర్ అనే పదాన్ని బిరుదుగా గుర్తించింది. సర్ అనే పదాన్ని బిరుదుగా గుర్తించింది. ఒక ఎక్స్ అనే వ్యక్తి తన పేరుకు ముందు సర్ అని పెట్టుకున్నట్లయితే, ఒక గొప్పగా తన పేరుకు ముందు సర్ అనే పదాన్ని గొప్పగా తగిలించుకున్నట్లయితే ఈ పదాన్ని ఏమంటారంటే సర్ అంటారు. ఒక వ్యక్తి తన పేరుకు ముందు గొప్పగా తగిలించుకునే పదబంధాన్ని బిరుదు అంటారు. ఒక వ్యక్తి పేరుకు ముందు తగిలించుకునేటటువంటి ఒక గొప్ప పదబంధాన్ని, ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని ఏమంటారంటే బిరుదు అంటాము. ఎవరైనా ఒక వ్యక్తి పేరు చింటూ ఉందనుకోండి. చింటూ ఉంటే సర్ చింటూ ఏమంటే పేర్కొంటారు బిరుదు వచ్చినట్లయితే సర్ చింటూ. ఇటువంటి బిరుదులు పేరుకు ముందు ఉపయోగించకూడదు. ఎటువంటి బిరుదులు కూడా పేరుకు ముందు ధరించకూడదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 తెలియజేస్తుంది. అవునా? ఇది ఆర్టికల్ 18 అనేది చాలా సింపుల్ గా గుర్తుంచుకోవాలి. ఏంటంటే బిరుదులను నిషేధిస్తుంది. ఓకే, రైట్. తర్వాత ఆర్టికల్ 18(1). ఇందులో 4 క్లాజులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఆర్టికల్ 18 క్లాజ్ 1. ఇందులో సైనికపరమైన అదేవిధంగా విద్యాపరమైన బిరుదులను మినహాయించి రాజ్యము ఎటువంటి బిరుదులు ఇవ్వరాదు. మరి రాజ్యం అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, అవునా, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు రాజ్యం యొక్క పరిధిలో వస్తారు. కాబట్టి రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, వీరు ఎటువంటి బిరుదులు ఇవ్వరాదు. ఎవరికి? పౌరులకు. సైనికపరమైన బిరుదులు, విద్యాపరమైన బిరుదులను మినహాయించి రాజ్యం మరే బిరుదులు కూడా పౌరులకు ఇవ్వరాదు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 18 క్లాస్ 2. ఈ నిబంధన అనేది భారతీయ పౌరులు అంటే భారత పౌరులు విదేశీ రాజ్యాల నుంచి ఇతర రాజ్యాల నుంచి బిరుదులను స్వీకరించరాదు. అంటే భారత పౌరులు విదేశీ రాజ్యాల నుంచి బిరుదులను స్వీకరించరాదు. భారత పౌరులు విదేశీ రాజ్యాల నుంచి బిరుదులు స్వీకరించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 2 తెలియజేస్తుంది. దీని తర్వాత ఆర్టికల్ 18 క్లాస్ 3 అనేది ఏమని విషయం తెలియజేస్తుందంటే, రాజ్యం యొక్క ఆధీనంలో, ఎవరి యొక్క ఆధీనంలో? రాజ్యం యొక్క ఆధీనంలో పనిచేస్తున్నటువంటి భారత పౌరులు కావచ్చు, విదేశీ పౌరులు కావచ్చు, లేదా వ్యక్తి కావచ్చు. అంటే రాజ్యం ఆధీనంలో విధులు నిర్వహించేటటువంటి భారత పౌరులు కావచ్చు, విదేశీ పౌరులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీరు రాష్ట్రపతి అనుమతి లేనిది, రాష్ట్రపతి యొక్క అనుమతి లేనిది ఎటువంటి బిరుదులు స్వీకరించరాదు. అంటే రాజ్యం యొక్క ఆధీనంలో పదవులను నిర్వహిస్తున్నటువంటి భారతీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, వీరు విశ్వాసమైనటువంటి పదవులు నిర్వహించిన, భారత రాజ్యం యొక్క ఆధీనంలో పదవులు నిర్వహించిన, రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాల నుంచి బిరుదులు స్వీకరించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 3 తెలియజేస్తుంది. అంటే రాజ్యం యొక్క ఆధీనంలో నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో కావచ్చు, స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో కావచ్చు,
భారత పౌరుడు కావచ్చు, విదేశీయులు కావచ్చు, అంటే విదేశీ పౌరులు కావచ్చు, వీరు వీరు రాష్ట్రపతి అనుమతి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా, రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాల నుంచి, సపోజ్ బ్రిటన్ నుంచి, యుఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇతర రాజ్యాల నుంచి బిరుదులు స్వీకరించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 3 తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 18 క్లాస్ 3 తర్వాత ఆర్టికల్ 18 క్లాస్ 4 ఈ నిబంధన సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 లో పేర్కొన్నట్టుగానే చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 18 క్లాస్ 4 లో భారత పౌరులు అంటే రాజ్యం యొక్క అధీనంలో నిర్వహిస్తున్నటువంటి, రాజ్యం యొక్క అధీనంలో విశ్వాసమైనటువంటి పదవిలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, రాజ్యం యొక్క అధీనంలో నిర్వహిస్తున్నటువంటి, రాజ్యం యొక్క అధీనంలో విశ్వాసమైన పదవిలో కావచ్చు, ఇతర పదవులలో కావచ్చు, రాజ్యం యొక్క అధీనంలో నిర్వహిస్తున్నటువంటి భారతీయ పౌరులు, విదేశీయులు, వ్యక్తులు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాల నుంచి బహుమతులు కానీ జీతభత్యాలు కానీ పదవులు కానీ, ఈ 3 బహుమతులు, జీతభత్యాలు, పదవులు, ఈ 3 భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి బిరుదు స్వీకరించరాదు. అనే సపోజ్ భారత ప్రభుత్వం భారత రాజ్యం యొక్క అధీనంలో నిర్వహిస్తున్నటువంటి భారతీయ పౌరుడు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఒక వ్యక్తి భారత ప్రభుత్వం యొక్క అధీనంలో విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎక్స్ అనే విదేశీ రాజ్యం నుంచి బిరుదులు స్వీకరించరాదు. అంటే సపోజ్ నేను భారత అధీనంలో, ఎగ్జాంపుల్గా నేను భారత రాజ్యం అధీనంలో, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏదైనా ఒక విశ్వాసపరమైనటువంటి విధులను నిర్వహిస్తున్నాను. నేను విదేశీ రాజ్యాల నుంచి బిరుదులు నేను పొందాలనుకుంటే ఫస్ట్ నేనేం చేయాలంటే రాష్ట్రపతి యొక్క అనుమతి పొందాలి. నేను ఓకే, రాష్ట్రపతి నా బిరుదును ఓకే అంటే నేనేం చేసుకోవాలా, విదేశీ రాజ్యాల నుంచి బిరుదులు స్వీకరించవచ్చు. అదే రాష్ట్రపతి తీసుకోవడానికి ఒప్పుకోకుంటే, ఆమోదం వేయకుంటే విదేశీ రాజ్యాల నుంచి నేను బిరుదును తీసుకోరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 4 తెలియజేస్తుంది. అంటే భారతీయ పౌరులు, విదేశీ వ్యక్తులు కావచ్చు, భారతీయ పౌరులు కావచ్చు, రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి బిరుదులను స్వీకరించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 4 తెలియజేస్తుంది. ఇది ఆర్టికల్ 18 క్లాస్ 4 తెలియజేసినటువంటి విషయము. తర్వాత మరి భారతరత్న, కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసేటటువంటి భారతరత్న కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, మరి వీటిని బిరుదు అనొచ్చా లేదా అని ఒక వివాదం ప్రారంభమైంది. ఈ వివాదం పైన సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు భారతరత్న కావచ్చు, అదేవిధంగా పద్మశ్రీ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, ఇవన్నీ కూడా పురస్కారాలే, బిరుదులు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు భారతరత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీని ఒక పురస్కారంగా పరిగణించడం జరిగింది. ఒక పురస్కారంగా మాత్రమే పరిగణించడం జరిగింది. ఇవి బిరుదులు కాదని. పేర్ల ముందు భారతరత్న, ఎగ్జాంపుల్ గా సచిన్ టెండూల్కర్ భారతరత్న అందుకున్నాడు. అయినా భారతరత్న సచిన్ టెండూల్కర్ తన పేరుకు ముందు భారతరత్న అనే బిరుదును ఉపయోగించరాదు. ఎందుకంటే ఇది సమాజంలో అసమానతకు దారితీస్తుంది, ఒక ప్రత్యేకమైనటువంటి హోదాను సృష్టిస్తుంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక భారతీయ పౌరుడిని మరొక భారతీయ పౌరుడితో వేరు చేస్తుంది. ఇది సమాజంలో అనైక్యతకు దారితీస్తుంది. కాబట్టి భారతరత్న వంటి అవార్డులు కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, ఇవన్నీ కూడా పురస్కారాలే, తమ పేర్లకు ముందు ఉపయోగించరాదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది బిరుదులు కాదు.
భారతరత్న అనేది బిరుదు కాదు, ఇది కేవలం పురస్కారం మాత్రమే. ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి తన పేరుకు ముందు భారతరత్న సచిన్ టెండూల్కర్, సపోజ్ భారతరత్న చింటూ, భారతరత్న రాఘవన్ అంటే తమ పేరుకు ముందు ఇటువంటి పురస్కారాలను ఉపయోగించరాదు. పురస్కారాలు కానీ బిరుదులను కానీ తమ పేరుకు ముందు ఉపయోగించరాదు. ఇలా ఉపయోగిస్తే అది చట్టరీత్యా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇది ఆర్టికల్ 18కు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పటి వరకు మనము క్లియర్గా చాలా విజయవంతంగా సమానత్వ హక్కును నేర్చుకున్నాము. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కు. మరి సుప్రీంకోర్టు 14 నుంచి 18 వరకు పేర్కొన్నటువంటి ఆర్టికల్లను అమలు చేసే సందర్భంలో, ఆదేశిక సూత్రాలను అమలు చేసే సందర్భంలో ప్రాథమిక హక్కులకు మరియు ఆదేశిక సూత్రాలకు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి మధ్య ఏవైనా వివాదం తలెత్తిందా అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అవుననే చెప్పాలి. ఆదేశిక సూత్రాలను అమలు చేసే సందర్భంలో ఆదేశిక సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను అమలు చేసే సందర్భంలో ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు వివాదం తలెత్తింది అని చెప్పొచ్చు. ఒక వివాదం ఉత్పన్నమైంది. ఎందుకంటే 1951వ సంవత్సరంలో మద్రాస్ ప్రభుత్వం 1951వ సంవత్సరంలో మద్రాస్ ప్రభుత్వము ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడినటువంటి ఆర్టికల్ 46ను అనుసరించి, ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడినటువంటి ఆర్టికల్ 46ను అనుసరించి బలహీన వర్గాల సంక్షేమం కోసము ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కళాశాలలో కావచ్చు, మెడికల్ కళాశాలలో కావచ్చు, ఏంటిది ఆర్టికల్ 46ను అనుసరించి మద్రాస్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసము ఇంజనీరింగ్ కళాశాలలో, మెడికల్ కళాశాలలో బలహీన వర్గాల సంక్షేమం కోసము కొన్ని సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏంటిది మద్రాస్ ప్రభుత్వము ఆర్టికల్ 46ను అనుసరించి బలహీన వర్గాల సంక్షేమం కోసము ఇంజనీరింగ్ కళాశాలలో, మెడికల్ కళాశాలలో కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తూ, కొన్ని సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టులో మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాస్ విరుద్ధంగా ఉందని పేర్కొనడం జరిగింది సుప్రీంకోర్టులో. మరి ఆర్టికల్ 51 ఏమనే విషయం తెలియజేస్తుందంటే జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం. ఏంటిది జాతి, కులం, మతం, లింగం, జన్మస్థలం. ఈ 5 అంశాల ఆధారంగా పౌరుల మధ్య ఎటువంటి వివక్షత చూపకూడదు అనే విషయాన్ని ఆర్టికల్ 15(1) తెలియజేస్తుంది. మరి ఇందులో మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులలో ఆర్డర్స్ లో ఇక్కడ కుల వివక్షత అనే అంశము ఉల్లంఘనకు దారితీస్తుంది. మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఆర్టికల్ 15(1) క్లాస్ 1 లో ఆర్టికల్ 15 క్లాస్ 1 లో పేర్కొన్నటువంటి కులం అనే అంశాన్ని మద్రాస్ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తుందనే విషయాన్ని సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. ఎవరు వాదించారు మరి కేసును? చంపకం దొరైరాజన్. ఈయన ఏమన్నాడంటే మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఆర్టికల్ 15 క్లాస్ 1 లో కులం అనే అంశాన్ని ఆర్టికల్ 15(1) కు ఉల్లంఘిస్తుంది. ఇది ప్రాథమిక హక్కులను, ఆర్టికల్ 15 అనేది ప్రాథమిక హక్కు కాబట్టి మద్రాస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది అనే విషయాన్ని చాలా బలంగా సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. ఎవరు? చంపకం దొరైరాజన్. ఎందుకంటే ఇక్కడ కుల ప్రతిపాదన, ఇక్కడ ఎవరుంటారు? బలహీన వర్గాలు అంటారు. బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు. ఎస్సీ, ఎస్టీ వీరి యొక్క సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం ఆ కాలంలో ఇంజనీరింగ్ కళాశాలలో, మెడికల్ కళాశాలలో కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తుందని
సుప్రీంకోర్టులో చంపకం దొరరాజు వాదించారు. ఈ విషయాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడం వెనుక సుప్రీంకోర్టు ముఖ్యంగా 2 ఆధారాలను జారీ చేసింది. 2 ఆధారాలను పేర్కొన్నది. అదొకటి, ప్రాథమిక హక్కులు అనేది న్యాయ సమీక్షకు గురవుతాయి. ప్రాథమిక హక్కులు న్యాయ సమీక్షకు గురవుతాయి. న్యాయ సమీక్షకు గురవుతుంది. ఏది? ప్రాథమిక హక్కులు. ఇది న్యాయశాఖ పరిధిలో వస్తుంది. ఏంటిది? ప్రాథమిక హక్కులు. న్యాయ సమీక్షకు గురవుతుంది, న్యాయ శాఖ పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఏంటిది? ప్రాథమిక హక్కులు అంటే ఆర్టికల్ 15 క్లాజ్ 1. వీటిని భంగం కలిగించరాదు. మరొకటి ఆర్టికల్ 46 ఆదేశిక సూత్రాలు అనేది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు, న్యాయశాఖ పరిధిలోకి రాదు. ఇది కేవలం నైతిక సూత్రాన్ని అందిస్తుంది, ప్రభుత్వంపై నైతిక బాధ్యతను కలిగిస్తుంది. ఇది ప్రాథమిక హక్కులు కాదు. ఆర్టికల్ 46 ఇది కేవలం ఒక నైతిక ఒత్తిడిని ప్రభుత్వంపై కలుగజేస్తుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆర్టికల్ 46 డిపిఎస్పి అనేది ఒక రకమైన నైతిక ఒత్తిడిని ప్రభుత్వంపై కలుగజేస్తుంది. ఇవి న్యాయ సమీక్ష యొక్క పరిధిలోకి రాదు, న్యాయ సమీక్ష యొక్క పరిధిలోకి రాదు. కాబట్టి ఆర్టికల్ 46 ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరుగుతుంది. ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ప్రాథమిక హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ చర్యను న్యాయస్థానాలు అడ్డుపడడం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే తర్వాత కాలంలో బలైన వర్గాల సంక్షేమం కోసము రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15 క్లాస్ 4 ను జోడించడం జరిగింది. ఈ నిబంధనలో బలహీన వర్గాల సంక్షేమం కోసం అంటే షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ తెగలు కావచ్చు, వారి సంక్షేమం కోసము విద్యా సంస్థలలో ప్రత్యేక నిబంధన రూపొందించవచ్చు. ఏంటిది? విద్యా సంస్థలలో ప్రత్యేక నిబంధన రూపొందించవచ్చు అనే అంశాన్ని పేర్కొనడం జరిగింది. అంటే భారత పార్లమెంటు తర్వాత కాలంలో రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15 క్లాస్ 4 ను జోడించి బలైన వర్గాల సంక్షేమం కోసము బలైన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ వారి యొక్క సంక్షేమం కోసము, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంక్షేమం కోసము విద్యా సంస్థలలో ప్రత్యేక నిబంధన రూపొందించవచ్చు అనే అంశాన్ని జోడించడం జరిగింది. ఓకే, ఇది ఆర్టికల్ 15 క్లాస్ 4 తెలియజేస్తుంది. మరి బలైన వర్గాలను నిర్వచించే అధికారము ఎవరికి ఉందంటే అది రాజ్యానికి మాత్రమే ఉంది. ఎవరికి ఉంది? అది కేవలం రాజ్యానికి మాత్రమే బలైన వర్గాలను నిర్వచించే అధికారం ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ విద్యార్థుల వరకు చేరే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.